ఏమైందిరా? నేనేదో ఫ్రెండ్షిప్ డే అని మా దోస్తు గారు ఫోన్ చేసి పిలితే రాన్రా అన్నా గాని రారా అని పిలితే పోయినా అంతే. ఇంటికి వచ్చేసరికి కయ్యానికి రెడీ కూర్చుంది. ఈ ఆడవాళ్ళు మొగుడు మీద పెట్టే ఇంట్రెస్ట్ చదువు మీద పెట్టి ఉన్నట్టయితే ఇంటికి కలెక్టర్ ఉండేది. నాకు తలకాయ వస్తుంది రోజు కోపానికి. ఎంత కోపం వచ్చినా ఏం చేస్తాను చెప్పు? కోపడే ఉపయోగం లేదు కానీ నిదానం కూర్చొని కొద్దిసేపు ఆలోచిద్దాం. నేను బయటికి పోయి రాగానే ఇంట్లో నా పిల్లలు ఇట్లా కాసుకొని కూర్చుంటారా? అందరి పిల్లలు ఇట్లనే కాసుకొని కూర్చుంటారా? ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు. పిల్లలు మొగుళ్ళ కంటే చిన్నే, మరి మొగుళ్ళ కంటే పిల్లలకి ఎక్కువ తెలివి ఎందుకు ఉంటది? వాళ్ళకి నిజంగానే తెలివి ఎక్కువ ఉంటుందా? తెలివి ఎక్కువ ఉందని ఫీల్ అవుతారా? పెళ్లి అయ్యేటప్పుడే అత్తమామ పిల్లకి ఏం తెలదయ్యా, నువ్వు ఒక చూసి ఉన్నట్టు ఉండాలయ్యా అంటాం. మరి ఏం తెలవనా? ఏది చెప్తుంది? నేనంటున్నా, మా అమ్మ అంటుంది. మరి లెక్కను చూస్తే అత్తమామలు అబద్ధవాడు అంటకట్టిరంటవా? మరి లేకపోతే అబద్ధవాడు అంటకట్టకపోతే మరి అదేదో పిల్లల కాడ ఏదో సెన్సార్లు ఉన్నట్టే. మందాగా వచ్చినా కనిపెడుతుంది, దోస్తు గాని కలిసి వచ్చినా కనిపెడుతుంది, తంబాకేసినా కనిపెడుతుంది, అమ్మరేసినా కనిపెడుతుంది, సీరియడ్ అయినా కనిపెడుతుంది. మరి ఇప్పుడు ఇవన్నీ కనిపెట్టడానికి ముందే వాళ్ళ ఇంట్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చిందా, లేకపోతే ఇక్కడికి వచ్చినాక తెలుసుకుందా? అమ్మ దాని గురించి ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకు లేదు? పెద్ద సముద్రం. ఇప్పుడు తలకాయ మొక్కలైపోతుంది. ఇంట్లో నుంచి బయటకి ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు ఒక పని చేస్తా అయితే మోషన్స్ అయితేనే టాబ్లెట్ తీసుకుంటా అని చెప్తా.